ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఏ అయితే జీసస్ చనిపోయి మళ్ళా తిరిగి లేస్తాడో ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు కోసం ఎదురుసేటువంటి క్రైస్తవ సమాజమా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ఏదైతే క్యాండిల్స్తోని మనం ర్యాలీ చేయాలనుకుంటున్నామో, ఏదైతే క్యాండిల్స్తోని శాంతిని కోరుకుంటామో, ఆ క్యాండిల్స్తోని ప్రవీణ్ పగడాల అన్న గారు జీసస్ని ఆ ఫోటోలు పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఏదైతే చర్చిలో ఉందో, చర్చి నుంచి మొదలుకుంటే మీరు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దాకా ర్యాలీ చేయండి. శాంతియుత ర్యాలీ చేయండి. నిలబడండి. మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు. మీడియా మీ పైన దృష్టి పెడుతుంది. ప్రపంచమంతా ఆలోచింపజేస్తుంది. రాజకీయ నాయకులు వెనక్కి తగ్గుతారు. మనువాదులు కుట్రల కుతంత్రాలు ఆగిపోతాయి. ఇవన్నీ చేయవలసిన సమయం దగ్గర ఉంది. దయచేసి వందలాది మంది, లక్షలాది మంది వీడియోని షేర్ చేయండి. నేను చెప్పినటువంటి వాక్యాలను, నేను చెప్పినటువంటి ఈ మాటలు ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డకు చేరాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నటువంటి వీడియోలు ప్రతి ఒక్కరికి చేరాలి. దయచేసి మీ అందరూ ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. నేను చెప్పిన విధంగా నిలబడండి. ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో, ఎక్కడి నుంచి అయితే మీరు ర్యాలీ చేస్తున్నారో నాకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్లు మీకు గతంలో చెప్పడం జరిగింది. నా పర్సనల్ నెంబర్లు, వాటికి వాట్సాప్ ద్వారా మీ సమాచారం అందించండి. నేను ఇదే డిస్ప్లే ద్వారా, ఇదే లైవ్ ద్వారా మీకు మళ్ళీ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడి నుంచి అయితే ఏ విధమైనటువంటి ర్యాలీలు చేసిలో, ఏ విధంగా హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న గురించి నిలబడ్డారో, ఎక్కడి నుంచి అయితే ఎలాంటి ఇబ్బందులు, మీ ఇబ్బందులను నేను మీకు అండగా నిలబడతాను. సాధ్యమైనంత వరకు సాయం కూడా చేస్తాను. ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు వచ్చినా నిలబడతాను. అవసరం అనుకుంటే ప్రభుత్వాలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న గురించి మనం చెప్పకపోతే, మనం ర్యాలీలు చేయకపోతే, మనం శాంతియుతంగా రాజ్యాంగానికి లోబడి మనం పని చేయకపోతే, మనువాదులు చెప్పిందే వేదంగా, వాళ్ళు చేసేదే ధర్మంగా భావించాల్సి వస్తుంది. అందుకోసం హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాలన్న సమాధిని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాలన్నకు సంబంధించినటువంటి సమాధి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఎట్లా ఉందో. మార్తర్ అంటే తెలుగులో హతసాక్షి, అమరవీరుడు అనే అర్థము. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇలా చాలామందికి నేను చెప్పేది ఇదే. ఎందుకోసం అంటే ప్రధానంగా మార్తర్ అంటే ఏంటో తెలుసా? హతసాక్షి, అమరవీరుడు. అమరవీరుడు ఎవరిని అంటారు? సమాజం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులని, సమాజమే దైవంగా భావించి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఇవాళ ఉన్నటువంటి అనేక మందికి ఎదురు నిలబడ్డటువంటి వ్యక్తులను అమరవీరులు అంటారు. చాలామంది నక్సలైట్లు చనిపోతుంటారు, వాళ్ళు ఏమంటారు? అమరవీరులు అంటారు, అమరులైళ్ళు అంటారు, అమరవీరులు అంటారు. అంటే అంత గొప్పలు. వాళ్ళు దేనికోసం నిలబడ్డారు? వాళ్ళు వాళ్ళ ప్రాణం దేనికోసం వదిలేసుకున్నారు అంటే మనువాద రాజ్యాన్ని. ఎవరైతే బూటకపు మాటలు మాట్లాడి జనాన్ని మోసం చేసి వాళ్ళకు ఎదురుదిరిగినటువంటి వ్యక్తులకు నిలబడి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులను అమరులు అంటారు. ఇలా క్రైస్తవ సమాజం కోసం అమరుడైనటువంటి అమరజీవి, హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారు అంత గొప్ప మేధావి, అంత గొప్ప ఇంటెలెక్చువల్, పోరాడి చనిపోయినటువంటి వ్యక్తులను అమరజీవులు అంటారు. నేను ఇప్పటికైతే చెప్పాను, పోరాడి చనిపోయినటువంటి వ్యక్తులు అమరజీవులు. అందుకోసమే మన కోసం పోరాడి, క్రైస్తవ సమాజం కోసం పోరాడి ప్రాణాలు వదులుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అమరుడైనటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారు. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి అన్న సమాధి మీద అమరుడైనటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారు రాసిపెట్టి ఉందంటే అది అన్న చరిత్ర. ఏ పాస్టర్కి ఎవరికి జరగదు, ఏ విధంగా ఎవరికి ఉండదు. రాసిపెట్టుకోండి. ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు.
అలాంటి గొప్ప మేధావి, సమాజాన్ని మేల్కొల్పినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మేధావి ప్రవీణ్ పగడాల అన్నగారు. ఎంత చరిత్ర! ఈ చరిత్ర మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కష్టకాలంలో క్రైస్తవ సమాజము దారుణంగా ప్రాణాలు తీస్తూ మతాన్ని నమ్ముకుంటున్న బీజేపీ, నమ్మితే ఓకే, నమ్మకపోతే ప్రాణాలు తీస్తున్నారు. క్రైస్తవులపై దాడులు ఇంకెంతకాలం? సోషల్ మీడియాలో ఇంతటి భూతు పురాణం ఎప్పుడు చూసి ఉండము. శ్రమ దినాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య, క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణం, కడుపులో మందు వాసన లేకుండా తాగి చనిపోయడాన్ని ప్రచారం చేస్తున్న చెత్త వెధవలు, వందల సీసీటీవీ ఫుటేజ్లో నయారా పెట్రోల్ బంక్ సీసీ కెమెరా ఎక్కడ? దేశాన్ని రక్షించవలసిన బాధ్యత సర్వమతాల ప్రముఖులదే. పాస్టర్ ప్రవీణ్ పగడాల సమాధిపై హతసాక్షి గుర్తు. ప్రధాన మీడియా యజమానులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. ఐజీ విషయాల్లో ట్రాఫిక్ ఎస్ఐ వాగ్మూలం ఉందా, తొలగించారా? అసలు డూప్లికేట్ ముఖ చిత్రంలో కిల్లర్ ఎవరు? డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త చూడండి, చాలా ఉంది. మీకోసం ఇంత స్పష్టంగా రాస్తున్నాను. ఇవన్నీ కూడా రేపు ఎవిడెన్సే. ఇవన్నీ కూడా మీకు ప్రధానమైనటువంటి ఎవిడెన్స్. ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజమా, నేను రాసినటువంటి ప్రధాన వార్తలు రేపొద్దున మీకు బైబుల్ లాగా ప్రతి ఒక్క చర్చిలో ఇవి అతికించండి. ఈ పేపర్ను చదవండి, చదివించండి. మీకున్నటువంటి అనేకమైనటువంటి డౌట్స్ జైబీన్ దినపత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ అండి. దశం భాగం లాగా శ్రమల దినం నుండి జైబీమ్ టీవీ అక్కడ కనబడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి స్పందించి నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా పే బ్యాక్ టు ద సొసైటీ దశం భాగం చేయండి. ఎందుకోసం ఆత్మగౌరవ పోరాటం మనం చేస్తుంది. ఈ నినాదం బతకాలి. ఈ నినాదం కోసం మనం నిలబడాలి. మనం అందరం ఒక్కటి కావాలి. మనందరం ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి ఇంకో వ్యక్తి కోల్పోకుండా ఉండడం కోసం మీ అందరికీ అండగా నిలబడ్డటువంటి నినాదాన్ని మనం కాపాడుకోవాలి.